కడపలో న్యాయవాదులు ఆందోళన బాటపట్టారు. 3 రోజులుగా కోర్టు ముందు నిరసన తెలుపుతున్నారు. న్యాయవాదుల ఆందోళనకు కారణం ఏంటి అన్న విషయాలను మా కేటీవీ జర్నలిస్ట్ ఉమా మహేశ్వరి మరింత సమాచారం అందిస్తారు. ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తిరుపతిలో ఏర్పాటు చేయడం శోచనీయమని కడప బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మరి రాయలసీమ నడిబొడ్డున ఉన్నటువంటి కడపలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయకపోవడం సరికాదంటున్నటువంటి న్యాయవాదులు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. అసలు ఎందుకు కడపలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఆందోళన ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ ఆందోళనకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఉన్నపలంగా తీసుకొచ్చిన ఈగల్ ఫోర్స్ అనేటువంటి ఈ గంజాయి, ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించినటువంటి కేసుల విషయంలో మొత్తం దాని మీద ఒక ఈగల్ ఫోర్స్ అనేటువంటి కొత్త ఫోర్స్ను ఒకరిని అపాయింట్ చేసి ఆ ఫోర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో మామూలుగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు, ఇప్పుడైతే 26 జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో ఉండేటువంటి ఎన్డీపీఎస్ కేసులు స్పెషల్ కోర్టు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో అక్కడ ఉండేటువంటి ఫస్ట్ అడిషనల్ జడ్జి గారు యొక్క కోర్టులో జరుగుతాయన్నమాట. అవి ఈ ఈగల్ ఫోర్స్ కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎన్డీపీఎస్ యాక్ట్లన్నీ తర్వాత ఇక్కడ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 స్పెషల్ కోర్టులు పెట్టారు. ఒకటి వైజాగ్, 2 రాజమండ్రి అండ్ విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఈ రకంగా 5 చోట్ల పెట్టి 5 కోట్లలోనే జరగాలనే ఉద్దేశంతో ఈ సెంట్రల్లీ లొకేషన్ ఉన్నటువంటి ఈ 4 జిల్లాల కంటే ఇప్పుడు 8 జిల్లాలు అనమాట. ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కేసుని కూడా ట్రయల్ అక్కడ తిరుపతిలో జరగాలని వచ్చేసి ఈ ఉన్నటువంటి ఉన్నఫలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 145 జీవో తీసుకొచ్చి ఈ కేసులని ఎన్డీపీఎస్ కోర్టు తిరుపతిలో పెడుతున్నారు. కాబట్టి ఈ కేసులు కూడా అక్కడికి తరలిస్తున్నారు. కాబట్టి తరలించకూడదు, ఇక్కడుండే కేసులు ఇక్కడుండే ఉండాలా అనే ఉద్దేశంతో మేము ఉద్యమం చేస్తున్నాం. అయితే గతంలో కూడా రాష్ట్ర గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతకుముందు ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఏఓపీల కేసులని అక్కడికే స్పెషల్ కోర్టు పెట్టి అక్కడ తిరుపతి తీసుకుపోయారు. సో మళ్ళీ అదనంగా మొన్న గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఉండేటువంటి రెడ్ శాండిల్ కేసులు కూడా అక్కడికే తరలించారు. అన్ని రెడ్ శాండిల్ కేసులు జిల్లా వ్యాప్తంగా ఉండేవి. సరే, ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా 145 జీవో తీసుకుంటారు. దానికి నిరసిస్తూ ఈరోజు మేము ఖచ్చితంగా 145 జీవోను రద్దు చేసి ఇక్కడ ఉండేటువంటి కడప ప్రజలకు, కడప కాదు రాయలసీమలో ఉండేటువంటి ప్రజలు ఏ జిల్లా కేసులో ఆ జిల్లా కేసులో జరగాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు కూడా ఇక్కడి నుంచి అక్కడికి బాగుంటే ఏ ప్రయాసంతో కూడుకున్నటువంటి విషయము. కాబట్టి మేము ఇక్కడే జరగాలని ఉద్దేశంతో కడపలోనే ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు కడపలోనే ఉంచాలా. కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని 145 జీవో అయితే ఉండదో మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు మరియు మన నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కన్సిడర్ చేసి ఈ 145 జీవోను రద్దు చేసి ఇక్కడ కేసులు ఇక్కడే జరిగేట్టుగా, ఏ జిల్లా కేసులు ఆ జిల్లాలో జరిగేట్టుగా, రాయలసీమ మొత్తంలో జరిగే కేసులు ఏ కోర్టులో ఆ కోర్టులో ఉండేట్టుగా చర్యలు తీసుకొని ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం చేకూర్చారని వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి గారు సవ్యంగా జరిగే ఈ కార్యక్రమాలు, కోర్టు కార్యక్రమం అంతా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ విషయం ఏమంటే, ఎక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎన్డీపీఎస్ కోర్టులు ఇది విధంగా ప్రశాంతంగా నడుస్తున్నాయి, స్మూత్గా రన్ అవుతున్నాయి. ఈ స్మూత్గా రన్ అయ్యే కార్యక్రమాలను మీరు అలజడి లేపుతున్నారు. మీరు న్యాయపరంగా ఉన్న మన అడ్వకేట్స్ అందరికీ మీరు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తున్నారు. అడ్వకేట్లకు మంచి చేయండి, వాళ్ళ శ్రేయోభిలాషుల కోసము, వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ విషయంలో కానీ, వాళ్ళకి చేదోడు వాదులో కూడా జీవనశైలికి ఇంకా అభివృద్ధి చేసే పథకాలు ఏమైనా చేయండి సీఎం గారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చిన్న విషయం ఆలోచించండి మీరే సీఎం గారు. ఇప్పుడు మన అనంతపూర్లో ఉంటారు, అనంతపూర్లో ఉండే వాళ్ళు తిరుపతికి వచ్చి ఉండాలంటే వాళ్ళు 1 డే బిఫోర్ రావాలా, 1 డే బిఫోర్ వచ్చి అక్కడ నైట్ స్టే చేయాలా, నైట్ స్టే చేసి మరుసటి ఒక 2-3 రోజులు ఉండాలనుకుంటే ఏ విధంగా ఉంటారండి వాళ్ళు? మీరు చెప్పండి. ఒకవేళ వాళ్ళ ఖర్చులు ఏమైనా, అసలే ఎన్డీపీఎస్ అంటే వాళ్ళు ఏదో దొరికి చేసి ఒక అసాంఘిక కార్యక్రమాలకు పడి ఏదో వాళ్ళు నిర్ణయం మార్చుకొని బాగా చేయాలనుకునే కానీ వాళ్ళకి ఆర్థికంగా ఎట్లా ఇదవుతారు? వాళ్ళు ఒక 2 కేసులు 3 కేసులు అవుతుంది, వాడు 1-2 సంవత్సరాలు తిరుగుతూనే ఉండాలి. ఒకసారి ఆలోచించండి, జిల్లా కేంద్రంలో జరిగే ఈ ప్రోగ్రాంలను తీసుకెళ్ళి ఎక్కడో ఒక 200
కిలోమీటర్లు, అనంతపురం నుంచి వస్తే 400 కిలోమీటర్లు దూరం పెడితే ఏ విధంగా వాళ్ళు ప్రయాణిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయం చాలా అనాలోచితము. ఈ జీవోను వెంటనే రద్దు చేయండి. మీరు చేతనైతే చాలా పనులు ఉన్నాయి, చేసేటి అభివృద్ధి పనులు చేసేటి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఈ అడ్వకేట్లకు కూడా మనము అభివృద్ధి పరంగా చేసే విధంగా చేసుకోండి, కానీ ఈ విధంగా అడ్వకేట్లను ఇబ్బంది చేసే విధంగా, కక్షదారులు ఇబ్బంది చేసే విధంగా చేయకూడదని తమకి టీవీ ద్వారా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ విధంగా తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈగల్ ఫాస్ట్ ట్రాక్. దీనివల్ల ఏమన్నా సాక్షులకు ఇబ్బంది అవుతుందంటారా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 145 జీవోను ఖండిస్తూ అడ్వకేట్స్ అంతా కూడా నిన్నటి నుండి ఉద్యమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా NDPS 145 సెక్షన్ ద్వారా తిరుపతికి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ భౌగోళిక పరిస్థితుల పరంగా కక్షిదారులకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ కేసుల్లో వీళ్ళు అక్కడికి పోవాలన్న దూరం అవుతుంది. ఇక్కడ ఉండే కేసులు, ఫస్ట్ ఏడీజీలో ఉండే కేసులన్నీ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆల్రెడీ ఇంతకుముందు రెడ్ శాండిల్ కోర్టును కూడా తిరుపతికే తరలించాడు. తిరుపతి వచ్చేసి అక్కడ రద్దీ గల ప్రాంతము, డెవలప్ చెందిన జిల్లా, అక్కడ అంతా ఇబ్బందికరంగా ఉండే ఏరియాలు తీసుకుపోయి అక్కడ పెట్టినారు. కాబట్టి ఏ జిల్లాలో ఉండే కేసులు ఆ జిల్లాలో ఉన్నిస్తే అడ్వకేట్స్కే కాకుండా కక్షిదారులకు చాలా ఇబ్బందులు లేకుండా పోతాయని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, ఈ జీవో రద్దయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తారని, ఇంకా తీవ్రతరం చేస్తారని మేము కడప జిల్లా న్యాయవాదులం తెలియజేస్తున్నాం. సార్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కడప జిల్లా కడప బార్ అసోసియేషన్ తరఫున గత 2 రోజుల నుండి నిరాహార దీక్షలు చేస్తున్నాము. కక్షదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన రాయలసీమలోనే కడప జిల్లానే మనకు అందుబాటులో ఉంటే చాలా కక్షదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అనంతపురం కానీ చిత్తూరులో చాలా దూరం కాబట్టి కడప జిల్లాలోనే ఉంటే మన జిల్లా హెడ్ క్వార్టర్లో NDPS కేసులు అనవసరంగా చాలామంది పేదలు ఇరుక్కుంటే వాళ్ళు కనీసము తిరుపతికి పోవాలంటే 150 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు కనీసం డబ్బులు కూడా ఉండవు వాళ్ళ పేదవాళ్ళకు. అలాంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. మన న్యాయవాదులకైతేనేమి, కక్షదారులకైతేనేమి మన కడప జిల్లాలోని హెడ్ క్వార్టర్లో ఉంటే NDPS కేసు 145 జీవోని రద్దు చేస్తే ప్రభుత్వానికి బాగుంటుందని, ఫ్యూచర్లో రద్దు చేయకుండా రిలే దీక్షలు కంటిన్యూగా చేస్తామని బార్ అసోసియేషన్ తరఫున మేము గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుండి న్యాయ నిపుణులను ఎవరిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. బహుశా నేనేమనుకుంటున్నానంటే ఈ తల్లిదండ్రులకు న్యాయం చేయాలా, వ్యవస్థకు న్యాయం చేయాలా అన్న సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమమే బాగుంది. కానీ కోర్టులు మార్చడం అనేది కరెక్ట్ కాదు. ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయమనేది కూడా కరెక్ట్. ఎందుకంటే దీనికి సంబంధించి నేర తీవ్రతకు సంబంధించి సెక్షన్లలో ఏమైనా మార్పు చేయాలి. బలమైన సెక్షన్లు పెడితే నేర తీవ్రత తగ్గుతుంది. దానివైపు ఆలోచన చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి కోర్టును అక్కడికి తరలించిన తర్వాత దానికి ఓ న్యాయమూర్తిని ఏర్పాటు చేయాలి, స్టాఫ్ను ఏర్పాటు చేయాలి. ఇదంతా చాలా ఆలస్యంగా జరిగే ప్రక్రియ. న్యాయ వ్యవస్థతో సంప్రదింపులు చేసిన తర్వాత జరిగే ప్రక్రియ. అప్పటి వరకు ఉన్న కేసులన్నీ అక్కడికి తరలించి ఇప్పటికే పెండింగ్ కేసులతో ఎక్కువ సతమవుతున్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పెండింగ్ కేసులు ఎక్కువవుతాయి. పెండింగ్ కేసులు ఎక్కువ కావడం వలన ఎవరైతే ఈ కేసులలో ముద్దాయిలుగా ఉంటున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఎవరైనా తిరుపతికి వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వాలంటే మళ్ళీ ఇంకో దొంగతనమో ఇంకోటో ఒక నేరానికి పాల్పడాల్సి ఉంటుంది. తర్వాత తిరుపతిలో భయంకరంగా డ్రగ్స్ వ్యాప్తి చేస్తారు, గంజాయి సరఫరా చేస్తారు. ఆ పుణ్యక్షేత్రాన్ని, ప్రపంచంలో ఎంతో పేరుండే తిరుపతిని అపవిత్రం చేస్తారు. దయచేసి తిరుపతిలో కోర్టు పెట్టడం అనేది కూడా చాలా మంచి నిర్ణయం కాదు. ఈ విషయమై ఒక్కసారి వెంటనే ముఖ్యమంత్రి గారు పునరాలోచించుకొని గత ప్రభుత్వం చేసింది ఎర్రచందనం కేసులని తిరుపతికి తరలించి, తిరుపతి నిండా ఎర్రచందనం కేసులో ఉండే స్మగ్లర్స్, తమిళియన్లు, వీళ్ళు తిరుపతి నిండా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు గంజాయి వాళ్ళు తయారవుతారు. దయచేసి కాబట్టి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రపరచొద్దు, న్యాయవాదులను బాధ పెట్టొద్దు, కక్షిదారులను ఇబ్బంది పెట్టకుండా దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. చూశారు కదండి, తిరుపతిలో ఈ ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం ఏమాత్రం మంచిది కాదని, ఖచ్చితంగా కడపలో ఈ ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, అది ఏర్పాటు అయ్యేంత వరకు కూడా వీళ్ళ ఆందోళన అయితే విరమించమని కూడా ఇక్కడ చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో మీ ఉమా.